హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ హిడ్మా ఎన్కౌంటర్ కాకముందు ఒక 10 రోజుల ముందే పోలీసుల దగ్గర సరెండర్ అయిపోవాలని చెప్పేసి ఒక జర్నలిస్ట్ కి అంటే ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. సో 10 రోజుల ముందే నేను సరెండర్ అయినట్టు అది ఇప్పుడు లెటర్ బయటకు వైరల్ అయిపోతుంది. సో కాకపోతే పోలీసులు ఇలా సరెండర్ అయిన హిడ్మాని డ్రామా చేసి కసితో చంపేశారు, అందుకే నిన్నంతా హైడ్రామా క్రియేట్ చేశారని చెప్పేసి ఇప్పుడు పౌర సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి సార్. అలాగే దేవ్జీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టుగా, అతన్ని కూడా ఇదే విధంగా చంపించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది హిడ్మా విషయంలో? మరి అతను లొంగిపోయాడా? లొంగిపోయిన హిడ్మానే వీళ్ళు కసితో చంపేశారా? సో పౌర సంఘాల ఆరోపణలో ఎంత నిజం ఉందంటారు? అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి దగ్గర టైగర్ జోన్ అంటారు. టైగర్ జోన్ లో ట్రై జంక్షన్ దగ్గర హిడ్మాని ఇంకొక 5 మంది, మొత్తం 6 మందిని హిడ్మా భార్య రాజీ, ఇంకొక 4 సెక్యూరిటీ వార్త గుప్పమంది. దాని తర్వాత దాని మీద చాలా యాంగిల్స్ బయటకు వచ్చాయి. సో ఈ పౌరకుల సంఘాల వాళ్ళు కానీ లేకపోతే ఇంకొంతమంది ప్రజాస్వామ్యవాదులు కానీ దీన్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు హిడ్మాది రియల్ ఎన్కౌంటర్ కాదు, హిడ్మా నిజానికి సరెండర్ అవడానికి ప్లాన్ చేసుకుని పోలీసుల్ని అప్రోచ్ అయ్యాడు. సరెండర్ అవడానికే అతను ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. సో సరెండర్ అవడానికి వచ్చినప్పుడు అతను పోలీసులు కక్ష పెట్టుకొని ఇప్పుడు దేవజీ కూడా దేవజీ అంటే తిప్పిరి తిరుపతి మన కోరుట్ల అతను. సో ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవజీని కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయి అని భయపడుతున్నారు. అందుకని నిన్న హైడ్రామా విజయవాడలో, కాకినాడలో, ఏలూరులో కొంతమంది అరెస్ట్ అయినట్టు ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. ఆ కొంతమంది ఎవరో కాదు, హిడ్మా సెక్యూరిటీ, దేవజీ సెక్యూరిటీ, ఇంకెవరో కాదు. వాళ్ళందరూ కూడా కొంతమంది ఏమో హిడ్మాక్ సెక్యూరిటీగా ఉండేవాళ్ళు, కొంతమంది దేవజీ సెక్యూరిటీగా ఉండేవాళ్ళు. అంటే హిడ్మా తన సెక్యూరిటీ టీమును తీసుకొని వచ్చి సరెండర్ అవ్వాలనుకున్నాడు. అట్లాగే దేవజీ కూడా తన సెక్యూరిటీ టీంతో ఆయుధాలతో సరెండర్ అవ్వాలనుకున్నారు. కానీ హిడ్మా మీద ఉండే పోలీసులకు ఉండే కోపంతో హిడ్మాని బతకనేయకూడదు, చంపి అతను సరెండర్ అయితే అతనికి డబ్బులు వస్తాయి, మనమే గౌరవించాల్సి వస్తుంది, అది మనం చేయకూడదు, హిడ్మాని చంపి దాంతో వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లి ఎన్కౌంటర్ కట్టుగా తల్లి అతను ఒకడే చంపితే నమ్మరు కాబట్టి ఇంకొక 6 మందిని తీసుకెళ్లారు. మామూలుగా హిడ్మా 6 మందితోనో 5 మందితోనో ఉండే వ్యక్తి కాదు. కనీసం హిడ్మాతో చుట్టూ ఒక 30-40 మంది ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. అతనికి 3 అంచెల భద్రత ఉంది. ఈ 3 అంచెల భద్రతని దాటుకొని పోలీసులు ఇవ్వడమే కష్టం. ఒకవేళ వెళ్తే ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది, ఇటువైపు అటువైపు కూడా. కానీ పోలీసుల వైపు ఒక చిన్న గాయం కూడా జరగలేదు అనేది ఆశ్చర్యం. ఎందుకంటే హిడ్మా కానీ హిడ్మా చుట్టూ ఉండే బ్యాచ్ కానీ మావోయిస్టులోనే అత్యంత ఎక్స్పర్ట్ అయి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మాండమైన మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది, మంచి వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాంటిది ఒక్క పోలీసు వాళ్ళకి కూడా ఒక గాయం కూడా ఎక్కడ కాలేదు. పైగా ½ అన్ అవర్ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు. ఎన్కౌంటర్ జరిగితే ఒక 30-40 మంది కనీసం హిడ్మా చుట్టూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మెరికల్ లాంటి మావోయిస్టులు. హిడ్మా కూడా అనేక యాక్షన్స్ లో పాల్గొన్న చాలా సీజన్డ్ మిలిటరీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అలాంటి హిడ్మా ఒక్కరిని కూడా గాయపరచకుండా అతను చనిపోయాడు అనేది ఆశ్చర్యకరం. సో అందుకని వీళ్ళందరినీ పట్టుకొని కొంతమంది విజయవాడలో అక్కడ ఇంట్లో ఉన్నట్టు ఒక డ్రామా ఆడి, ఏలూరులో ఉన్నట్టు, కాకినాడలో ఉన్నట్టు డ్రామా ఆడి చేస్తున్నారు అనేది ఇప్పుడు చెప్తున్నమాట. దీనికి సాక్ష్యంగా ఇప్పుడు ఒక లెటర్ బయటకు వచ్చింది. అదేంటంటే 10 రోజులకు ముందు ఒక జర్నలిస్ట్ కి హిడ్మా లెటర్ రాశారు. మేము కూడా ఆయుధాలతో సరెండర్ అయిపోతున్నాము, సో నువ్వు నన్ను 10 రోజుల తర్వాత ఆంధ్రాలో కలవచ్చు అనేది ఒక లెటర్ రాసినట్టు ఆ 10 రోజులకు ముందు ఆ లెటర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది నిన్న. సో ఇది మొత్తం గమనిస్తే ఉంటే ఇది వాస్తవమేమో అనే ఫీలింగ్ అయితే మనలాంటి వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే హిడ్మా మీద మొత్తం బలగాలకంతా పోలీసులకు కావచ్చు, ఇటు సిఆర్పిఎఫ్ కావచ్చు, డిఆర్జీకి కావచ్చు, కోబ్రాకి కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసులకు కావచ్చు, బస్తర్ ఫైటర్స్ కావచ్చు, అన్ని రకాల అంటే దాదాపు ఒక 10 రకాల ఫోర్సెస్ ఉన్నాయి. స్టేట్ పోలీస్ అండ్ పారామిలిటరీ పోలీస్ అందరికి కూడా హిడ్మా మీద తీవ్ర కోపం ఉంది. కారణం ఏమంటే హిడ్మా 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు 26 యాక్షన్స్ పోలీసుల మీద చేశారు. పోలీసులు అంటే మిలిటరీ మీద కావచ్చు, అందరి మీద కావచ్చు, జనరల్ గా మనం పోలీసులు అని పదం వాడుతున్నాం. సో వాళ్ళ మీద చేశాడు. ముఖ్యంగా 2010లో దంతెవాడలో ఒక యాంబుష్ చేశాడు. మామూలుగా హిడ్మా ఏంటంటే ఆయన ప్రత్యేక
స్టైలు. యూ షేప్ యాంబుష్ అంటారు దాన్ని. యూ షేప్ యాంబుష్ అంటే ఒక మనకు బలమైన ఏరియాకి పోలీసులు వాళ్ళని పారామిలిటరీ వాళ్ళని రప్పించడం. దీన్నే గెరిల్లా పోరాటం టాక్టిక్స్ అంటారు. గెరిల్లా పోరాటంలో టాక్టిక్స్ ఏంటంటే మనం బలంగా ఉన్న ప్లేస్ కి ఎనిమిని రప్పించాలి. ఎనిమి బలంగా ఉన్న ప్లేస్ కి మనం సడన్ సర్ప్రైజ్ అటాక్ చేసి మళ్ళీ మన బలమైన ప్లేస్ లెక్క వచ్చేయాలి అనేది వన్ ఆఫ్ ద టాక్టిక్స్ ఆఫ్ గెరిల్లా వార్ఫేర్. అది హిడ్మా బాగా ఆరితేరి. హిడ్మా ఏం చేస్తాడంటే ఒక యూ షేప్ లో ఉండే ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఎవరినన్నా చంపడమో కొట్టడమో చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మావోయిస్టులు ఉన్నారని చెప్పి పారామిలిటరీ అక్కడికి వస్తారు. అక్కడికి వస్తారని ముందే తెలుసు కాబట్టి వీళ్ళు యూ షేప్ లో కమ్ముకొని ఉంటారు. మొత్తం ఒక 200-300 మంది మావోయిస్టులను తీసుకొని యూ షేప్ లో పెట్టుకొని ఒకవైపు కొండలు ఉండే వైపు చూసుకుంటారు. అటు పోలేరు. అంటే ఒక దిగ్బంధనం చేసేయడం. దిగ్బంధనం చేసి వాళ్ళు ఎటు పోలేక అక్కడే ఇరుక్కునే పరిస్థితి క్రియేట్ చేసి వాళ్ళని టాక్టిక్స్ ని హిడ్మా ఫాలో అవుతుంటాడు. సో అలాగా ఈ దంతెవాడలో సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తే 76 మంది సిఆర్పిఎఫ్ చనిపోయారు. 88 మంది మావోయిస్టులు దాంట్లో చనిపోయారు. ఇది అతిపెద్ద సంఘటన, మిలిటరీ ఒక యాక్షన్ అని చెప్పొచ్చు. వాళ్ళు మావోయిస్టుల యాక్షన్ అని పిలుస్తారు. అతిపెద్ద మిలిటరీ యాక్షన్ అన్నమాట మొత్తం మావోయిస్టుల చరిత్రలోనే ఈ పోలీసుల అతిపెద్దది. రెండవది 2013లో దర్బా వ్యాలీలో జరిగిన ఒక యాంబుష్. మూడవది 2017లో సుక్మాలో జరిగింది. ఇది దాదాపు 300 మంది పిఎల్జిఏ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఈ రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు. దాదాపు 300 మంది 99 సిఆర్పిఎఫ్ ను చుట్టుముట్టారు. ఇది కూడా ఎన్ సర్కిల్ అంటారు. ఎన్ సర్కిల్ చేశారు. అందులో 25 మంది సిఆర్పిఎఫ్లు జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత 2021లో మళ్ళీ అటాక్ చేశారు ఏప్రిల్ 3న. ఈసారి 2000 మంది సిఆర్పిఎఫ్, తర్వాత కోబ్రా అండ్ డిఆర్జీ, ఛత్తీస్గఢ్ పోలీసు వీళ్ళందరూ కలిసి 2000 మంది ఉన్నారు. వాళ్ళ మీదకి వీళ్ళు 40 మంది మెరికల్ లాంటి వాళ్ళు అటాక్ చేసి ఇందాక చెప్పినట్టుగా ఎనిమి స్ట్రాంగ్ హోల్డ్ లో మనం హిట్ అండ్ రన్ అంటారు, కొట్టడం పారిపోవడం అన్న ఒక పద్ధతిలో, గెరిల్లా పద్ధతిలో వీళ్ళు వెళ్ళి అటాక్ చేస్తే 4 గంటల సేపు పోరాటం జరిగింది. 23 మంది మిలిటరీకి సంబంధించిన వాళ్ళు, పోలీసులకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు. అలాగా హిడ్మా దాదాపు 26-27 యాక్షన్లలో ఒక 200 మంది పైగా పోలీసులను కావచ్చు, పారామిలిటరీ ఫోర్సులను కావచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరిని చంపితేనే, ఒక పోలీసుని చంపితేనే పోలీసులందరూ ఓడిపోతారు. ఆ మధ్య ఒక పోలీసుని చంపాడని ఇక్కడ ఒక అతన్ని ముస్లిం కుర్రాన్ని చంపేశారు. అలాగా 200 మంది హిడ్మాని వాళ్ళు సహిస్తారా? సహించేది. మామూలుగా అయితే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళు సరెండర్ అయితేనే మంచిది, సింబాలిక్ గా సరెండర్ అయిపోతే బాగుంటుందని కోరుకున్నారు. కానీ ఈ పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే మిలిటరీ ఆఫీసర్లు కావచ్చు, ప్రతి జవాను రక్తం ఉడికిపోతుంది హిడ్మా అంటే. రేపు పొద్దున ఇతను సరెండర్ అయితే మనం ఇతనికి సలాములు కొట్టాలి, మనం ప్రైజులు ఇవ్వాలి. ఇది అవసరమా మనకు? మన ఇంతమందిని చంపాడు కాబట్టి అతను బతకడానికి వీల్లేదు అన్నట్టుగా వీళ్ళు డిసైడ్ అయ్యారని, అందుకే సరెండర్ అవడానికి వచ్చిన అతన్ని పట్టుకొని కాల్ చేశారనేది చెబుతున్నారు. ఇది ఎప్పటికీ కూడా తేలదు, ఆరోపణగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇట్లాంటివి గతంలో కూడా కొన్ని వందల సంఘటనలు పోలీసులు కావచ్చు, పారామిలిటరీ కావచ్చు పట్టుకొని చంపేస్తున్న సంఘటనలు కొన్ని వందలు అయితే ఉంటాయి. కానీ ఏది కూడా తేలిన పరిస్థితి లేదు. ఎందుకంటే చట్టం అనేది ఎలా తెలుస్తుంది? వాళ్ళు మేము ఎన్కౌంటర్ లో చంపే ఉంటాం కాదని ఎలా నిరూపించాలి? సో నిరూపించే పరిస్థితి లేదు. పౌరకుల సంఘాలు మాట్లాడాల్సిందే, లేకపోతే ఎవరన్నా సింపథైజర్ మాట్లాడాల్సింది తప్ప అంతకంటే ఏమీ జరిగే పరిస్థితి అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.